ఇటీవల ఎన్టీవీ అధినేత నరేంద్రనాథ్ చౌదరి కూతురు రచన చౌదరి వివాహ నిశ్చితార్థం సబ్బినేని సురేంద్ర కుమారుడు విష్ణుతేజతో జరిగింది. జూబ్లీహిల్స్ లోని నరేంద్ర చౌదరి నివాసంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని రంగాల అతిరథ మహారథులు విచ్చేశారు. ఏపీ ప్రతిపక్ష నాయుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన వచ్చిన కొంతసేపటికి త్రిదండి రామానుజ చిన్న జీఆర్ స్వామి కూడా ఈ ఫంక్షన్ కు వచ్చారు. వేడుక వద్ద కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జగన్ ఇతర రాజకీయ నాయకులు కూర్చున్న చోటికి చినజీయర్ స్వామి వచ్చారు. ఈ క్రమంలోనే జగన్ చినజీయర్ స్వామి కాళ్లకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. చినజీయర్ స్వామితో పాటు ఆయన హోమ్స్ రామేశ్వరరావు జగన్లు కొన్ని నిమిషాల పాటు సంభాషించుకున్నారు. అయితే ఈ సంభాషణలో జగన్ సంతోషపడే విషయాన్ని చినజీయర్ చెప్పారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చినజీయర్ స్వామి జగన్ కు చెప్పారని, అదే విధంగా వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం ఖాయమని ఆయన చెప్పారని, అయితే చినజీయర్ లాంటి స్వాములు లౌకికమైన రాజకీయ సంబంధమైన విషయాలు మాట్లాడడం చాలా అరుదని, కానీ ఆ ఫంక్షన్ లో జగన్ ని విజయేస్తూ అని ఆశీర్వదించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది.